అన్న ఏం పేరు పేరు? నా పేరు నిట్టపల్లి శ్రీనివాస్. రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కేటీఆర్ ఈ సన్న బియ్యము రేషన్ కార్డుల మీద ఇచ్చే బియ్యము ఏదైతే బీద ప్రజలకు ఉన్నదో అది బీద ప్రజలకు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలో వచ్చినాక ఈ పథకాన్ని తీసేస్తాను కేటీఆర్ అంటాడు. అన్న తింటున్న బీఆర్ఎస్ పార్టీ మాకు దుడిగిన విషయంలో ఆ బియ్యం పిల్లలు లెక్క సరైన కొనుక్కునే వాళ్ళం. నేను తిరిగాని కాదు, ఏదో కూలీలు ఏం పని చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు భార్య మా సాకు తిరువందరూ వచ్చినాకనే సన్న బియ్యం 3 పూట నా పిల్లగానే నేను తింటున్నాం. ఓకే, మీకు రేషన్ కార్డు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వచ్చిందా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొత్త రేషన్ కార్డు? కొత్త రేషన్ కార్డు నాకు మన కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు సన్న బియ్యం కేటీఆర్ గారు ఈ పథకాన్ని తీసేస్తా అంటాను. ఏది తీసేయకూడదు, అదే కావాలి, దానికే ఓటేస్తాము. కేటీఆర్ రావడం కూడా వచ్చి ఆయన ఓటేయం. విన్నావు కదా రామారావు, కేటీఆర్ మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం 3 పూటలు అన్నం కూడా తినలేదంట. ఒక హ్యాండిక్యాప్ ఆవేదన విన్నావు కదా, వాళ్ళకి ఎలాంటి సంపాదన లేదంట ఆ రోజులలో. ఇవాళ రేవంత్ అన్న సర్కార్ రాగానే, కాంగ్రెస్ పార్టీ రాగానే కొత్త రేషన్ కార్డు జారీ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీద ప్రజలు 3 పూటలు అన్నం పెట్టేది రేవంత్ అన్న సర్కార్ అని చెప్పేసి నిరూపించిన ఒక హ్యాండిక్యాప్. మీ అహంకార బలుపుతోటి రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఈ పథకాలు తీసేస్తా అంటవా? ఇలాంటి ప్రజలే నిన్ను అనగదొక్కుతారు కేటీఆర్, నీ అహంకారానికి చేసేవాళ్ళు.